ముందు అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వం ఇచ్చినట్టుగా 12,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఆటో ప్రైవేట్ మోటార్ రంగ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలికంగా ఉన్న సంక్షేమ బోర్డు ఏదైతే ఇవాళ ఎవరైనా ఆటో డ్రైవరు రోడ్డు మీద ప్రమాదవశాత్తు చనిపోతే వారికి ఎలాంటి నష్టపరిహారాలు లేవు కాబట్టి ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు గత 40-50 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్న సంక్షేమ బోర్డు కోసం ఆందోళన చేస్తున్నారు. దాన్ని పరిగణలో తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. వారు హామీ ఇచ్చారు, కానీ హామీ అమలు కాలేదు. అదేవిధంగా మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దాన్ని మేము వ్యతిరేకించట్లేదు, స్వాగతిస్తున్నాం. మహిళలు వారు అందరికీ ఉంటారు కాబట్టి దాన్ని స్వాగతిస్తున్నాం. దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఒక సర్వే చేసింది. ఈ ఫ్రీ బస్సు వలన ఎక్కడైతే ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు మంత్రులు పలు సందర్భాల్లో ప్రకటించడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఒక గ్రేట్ హైదరాబాద్లోనే ఇది నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం 65,000 ఎలక్ట్రిక్, ఎల్పిజి, సిఎన్జి రెట్రోఫిట్మెంట్కి సంబంధించిన ఆటోలు ఇచ్చారు. మాత్రం ఒక డిమాండ్ మాత్రమే పరిష్కరించారు. మిగతా 11 డిమాండ్లు అదే విధంగా అట్లనే ఉన్నాయి. వాటిని పరిష్కరించమని అడుగుతున్నాం. ఇవాళ వాస్తవంగా ప్రభుత్వం అన్ని చేస్తుంది, మేము చేయట్లేదు అని అనట్లేదు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మేలని మేము భావిస్తున్నాం. అయినా ఆటో డ్రైవర్లు విస్మరిస్తున్నది. మేము ముఖ్యమంత్రి గారికి మంత్రులకు అనేక సందర్భాల్లో వివరించినాం. వాస్తవంగా ఇవాళ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే రవాణా రంగ కార్మికులకు చాలా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్లకు రవాణా రంగ కార్మికులకు, మీడియా మిత్రులకు, హోంగార్డులకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించింది. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి దాన్ని పునరుద్ధరించమని అడుగుతున్నాం. అది ఇప్పటి వరకు లేదు. కాబట్టి 5 లక్షల ప్రమాద బీమాను 10 లక్షలు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అది ఇప్పటి వరకు అమలు లేదు. ఎమ్మటే అమలు చేయాలని కోరుతున్నాం. ఇలా గ్రేట్ హైదరాబాద్లో ఇవాళ ఓలా, ఉబర్, రాపిడో ద్వారా 2 వీలర్లు అక్రమంగా నడుస్తున్నాయి. ఆ 2 వీలర్లు ఇవాళ ఆటో డ్రైవర్లు పొట్టగొడుతున్నాయి. కాబట్టి ఆ 2 వీలర్లు నిషేధించాలని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఇవాళ వారికి ఎట్లాంటి అనుమతి లేదు. ఇవాళ ఆటో తీసుకున్నా, క్యాబ్ తీసుకున్నా ట్యాక్సీ ప్లేట్ అవసరం. ఇవాళ 2 వీలర్లో ట్యాక్సీ ప్లేట్ లేదు. కాబట్టి అలాంటి అక్రమంగా నడుస్తున్న 2 వీలర్ల మీద వాళ్ళు చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. తీసుకుంటామని హామీ ఇచ్చారు, అది హామీ ఇంతవరకు అమలు కాలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు 2013 సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో మీటర్ ఛార్జీలు పెరిగినాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 12-13 సంవత్సరాలు అవుతున్న ఆటో మీటర్ ఛార్జీలు పెంచడానికి ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియట్లేదు. గత ప్రభుత్వం పెంచలేదు కాబట్టి వారు ఇలా ఇంట్లో కూర్చున్నారు. ఈ ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఆటో డ్రైవర్లు కూడా నమ్మారు. అందరూ కూడా ప్రభుత్వానికి సపోర్టుగా ఉన్నారు. కాబట్టి మొన్న జూబ్లీస్ ఎన్నికల్లో కూడా మేము ఆటో డ్రైవర్లు అందరం కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండి సపోర్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వం మీటర్ ఛార్జీలు పెంచడంలో ప్రభుత్వానికి ₹1 కూడా ఖర్చు లేదు. దీనివల్ల ప్రజలకు ఇవాళ ప్రజలు ఇస్తున్నారు. ఇవాళ ఒకప్పుడు ₹11 ఉన్న కిలోమీటరు ₹20 ఉన్న మినిమం ₹50 ఇస్తున్నారు. కాబట్టి అధికారికంగా ప్రకటిస్తే ఇవాళ ఓలా, ఉబర్, రాపిడో వాళ్ళు కూడా దాన్ని రేట్లు పెంచడం వల్ల ఆటో డ్రైవర్ల జీవనోపాధి పెరుగుతుంది. ఇవాళ వాళ్ళు అడిగారు ప్రభుత్వం, మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతున్న ఆటో డ్రైవర్లు ఆదుకుంటామన్నారు. ఏ రకంగా ఆదుకుంటారో చెప్పాలా? 12,000 ఇవ్వడానికి ఏమి ఇబ్బంది అని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మన అధికారంలోకి వచ్చి 15 సంవత్సరంలోనే 10,000 ఉన్నదాన్ని 15,000 చేశారు. మరో ధనిక రాష్ట్రం మనది, మన ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి ధనిక రాష్ట్రం అనుకున్న వాళ్ళు
దీన్ని ఒక సర్వే చేసి 12,000 మేము 15,000 ఇవ్వని అడగట్లేదు, ఆ 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలా. చాలా మంది కొంతమంది వాళ్ళ జీవనోపాధి దెబ్బతిని ఆత్మహత్య చేసుకుంటారు. ఆ ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ని కూడా ఆదుకోవాలా. ఆదుకోకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఈ బహుళజాతి కంపెనీలకు సంబంధించిన ఓలా, ఊబర్, రాపిడోలను నిషేధించి ప్రభుత్వమే ఒక యాప్ తీసుకురావాలని కోరాము. దాన్ని ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఇప్పుడు అమలు చేయడంలో శూన్యంగా ఉంది కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇవాళ వాస్తవంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం లైసెన్సులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారమే నడుచుకోవాలంటే ఇవాళ ఆటో లైసెన్స్ అనేది ఎగిరిపోతున్నది, దాంట్లో ఇబ్బందులు జరుగుతున్నది. ఆటో లైసెన్స్ కూడా ఇది లేకుండా పోతుంది కాబట్టి దాన్ని వెంటనే కావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ మేము కొన్ని సూచనలు చేసినాం. వాస్తవంగా 10 మా మిత్రులు మాట్లాడినట్టుగా 6,000 ఇవ్వాలన్నారు. అదేవిధంగా హరీశ్రావు గారు టీఆర్ఎస్ నాయకులు సిద్దిపేటలో 10,000 ఇవ్వాలని చెప్పారు. సరే, ఇవన్నీ సాధ్యాల గురించి తెలుసు. ఏదేమైనా మేము అడిగాం, మా ఆటో డ్రైవర్లకి రాష్ట్రంలో మాకు ఒక ఇన్సూరెన్స్ అనేది ఉన్నది, భరోసా. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కట్టలేని సమస్య ఉన్నారు కాబట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వమే కడితే బాగుంటుందని చెప్పి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలు పరిచయంలో పెట్టారు. కాబట్టి ఇప్పటికైనా మే 9వ తారీఖు నాడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పిలుపునిస్తూ మేము హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి రవాణా శాఖ కమిషనర్ కార్యాలయాన్ని 9వ తారీఖు నాడు మేము ముట్టడించడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. అన్ని సంఘాలు, ఈ జేఏసీ సంఘాల్లో ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీయూసీఐ, ఐఎఫ్టియు, తెలంగాణ జాగృతి, టిఆర్ఎస్ కేవి, ఐఎఫ్టియు మొదలగు సంఘాలన్నీ కూడా జేఏసీలో ఉన్నాయి. అన్ని సంఘాలు అందరు కోరుకునే కార్మికుల కోసం కాబట్టి 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున జరిగే ధర్నాను వారు అందరూ ఆటో డ్రైవర్లు కూడా దాన్ని సక్సెస్ చేయాలని కోరుతున్నాం. ఆ తర్వాత ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఇప్పుడు రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరినీ, క్యాబ్ డ్రైవర్లందరినీ సమీకరించి చెరో అసెంబ్లీ పిలుపునిచ్చి అసెంబ్లీ ముట్టడి కూడా ఇస్తామని చెప్పి జేఏసీ నాయకత్వం అందరం కూడా నిర్ణయం చేయడం జరిగింది. మేమేం కొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇవాళ 12,000 మీరు ఇస్తామే ఇవ్వని అడుగుతున్నాం. మేము కొత్తగా ఏం అడగట్లేదు. సంక్షేమ బోర్డు మీరు ఇస్తామే, సంక్షేమ బోర్డు గురించి అడుగుతున్నాం. అదేవిధంగా మాకేదైతే హైదరాబాద్ లో పార్కింగ్ సమస్యలు ఉన్నాయి, ఇలా ట్రాఫిక్ పోలీసులు అనేకమైన ఛాలెంజ్ రాస్తున్నారు, అవన్నీ కూడా ఖండించాలా. గతంలో ఈ ఛాలెంజ్ గురించి వాళ్ళు కొంత సబ్సిడీ ఇచ్చేవాళ్ళు, అది ఇవ్వట్లేదు, దాన్ని కూడా అరికట్టాలా. అదేవిధంగా మోటార్ వెహికల్ చట్టం 2019 తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ చట్టాన్ని అమలు చేయాలంటే ఇబ్బందులు ఉన్నాయి. అది ఛాలెంజ్ల రూపంలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మొండి చట్టాన్ని ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేయలేదు, ఈ ప్రభుత్వం కూడా అమలు చేయొద్దని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి 50 సంవత్సరాలు నిండిన ఆటో డ్రైవర్లకు పింఛన్లు ఇవ్వాలి అడిగాం. గీత, నేత, అదేవిధంగా కొన్ని రంగాల కార్మికులకు ఇస్తున్నారు కాబట్టి మాకు కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మీరు వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు వెంటనే 12,000 ఇవ్వాలా, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలా, ఆటోమీటర్ ఛార్జీలు పెంచాలా. అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్క్రాప్ పాలసీ ఉంది. ఇవాళ స్క్రాప్ పాలసీ అంటే ఇక్కడ 2 వీలర్ కానీ, కారు కానీ, లారీ కానీ, బస్సు కానీ స్క్రాప్ చేయాలంటే ఇక్కడ నుంచి లైసెన్సులు తీసుకున్న బడా పారిశ్రామికవేత్తలు 100 కిలోమీటర్ దూరం పోవాలంట. 100 కిలోమీటర్ దూరం పోవాలంటే ఎట్లా నడుస్తుంది? ఇక్కడ హైదరాబాద్ ఆర్టీ ఆఫీసులు ఉన్నాయి, ఆ ఆర్టీ ఆఫీసులను ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరాం. ఎందుకంటే 100 కిలోమీటర్ పోయి వాళ్ళు స్క్రాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడనే ఉన్నాయి, ఆర్టీ ఆఫీసులు ఇక్కడనే ఉన్నాయి, కమిషనర్ కార్యాలయాలు ఇక్కడనే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా వెంటనే ఇక్కడ మేము కావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆటో ఛార్జీలు 12-14 సంవత్సరాలు అంటే ప్రభుత్వం 4 సంవత్సరాలకు ఒకసారి పే స్కేల్ ఉద్యోగస్తులకు సవరిస్తుంది. మేము 14 సంవత్సరాల నుంచి సవరించట్లేదు, మీటర్ ఛార్జీలు పెంచట్లేదు. ఏమన్నా అంటే మీటర్లు వేయట్లేదు డ్రైవర్లు అంటున్నారు. దాని బాధ్యత ప్రభుత్వానికి. మీటర్లు వేయడానికి ఆటో డ్రైవర్లు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇతర జిల్లాల ఆటోలు కూడా ఉన్నాయి. వాస్తవంగా ఇక్కడ ప్రభుత్వం ఆ రోజు అడిగాం, మేము నిస్పష్టంగా చెప్పాం, ఇతర జిల్లాల ఆటోలను కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం అనుమతి ప్రకారం హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఉండే, ఇప్పుడు ఓఆర్ఆర్ లిమిట్ పెట్టారు. ఓఆర్ఆర్ లిమిట్ పెట్టడం వల్ల మాకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. ఓఆర్ఆర్ లిమిట్ మేము కూడా స్వాగతిస్తున్నాం కాబట్టి ఆ లిమిట్ లో ఉన్న ఆటోలకే అనుమతి ఇవ్వాలా.
ఇవాళ ఎక్కడో జీవనోపాధి లేదని చెప్పి హైదరాబాద్కు వచ్చి ఆటో డ్రైవర్లు పొట్టగొడుతున్నారు. అవి దాదాపు 1,00,000 మంది దాకా ఉన్నారు. వాటి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసం 9వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రవాణా శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుంది. ఆ రోజు పరిష్కారం కాకపోతే మేము అనుకున్న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ముట్టడిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాం.